సమ్మర్ అంటేనే స్పెషల్గా మామిడికాయలు కాబట్టి మనము సమ్మర్ స్పెషల్గా మామిడికాయతో పప్పు రెడీ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి పప్పును వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ వేసుకొని పప్పును వేసుకోండి. ఈ పప్పును వేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, పైన పొట్టు ఏం తీయలేదు నేను, అలాగే వేశాను. ఒక చిన్న మామిడికాయ, అలాగే ఒక 2 నుంచి 3 వరకు టమాటాలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు, అలాగే కారము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వచ్చేసి మనము ఆయిల్ వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఉడికించుకుందాము. సో మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా రుబ్బుకోండి. పప్పును అనేది మంచి మెత్తగా ఇలా రుబ్బుకున్నాక ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచి తాలింపు పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు అలాగే ఎల్లిపాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.